మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడంట, శాంత గుణము గలవాడంట, వివేకము గలవాడంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? తెలివి కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, దేవుని యొక్క వాక్యమును కలిగిన వాడు, దేవుని యొక్క మాటలైన విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? మితముగా మాట్లాడతాడు. ఎలా ఉంటాడమ్మా? మితముగా అంటే అర్థం ఏంటి? నోరు తెరిస్తే గేట్లు ఎత్తినట్టే. కొంతమంది ఎలా ఉంటారు? నోరు తెరిస్తే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ డోర్లు ఎత్తినట్టే. అర్థం ఏంటంటే మాటకు అదుపు అదుపు ఉండదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? మనం ఎలా మాట్లాడాలి? మితముగా మాట్లాడాలి. మితం అంటే అర్థమైందా? అనవసరమైన మాటలో, అక్కరలేని మాటలో, ఉపయోగపడిన మాటలో, అనుమానపు మాటలో. అలాంటి వాడు ఎలాంటి వాడు అంట? తెలివైన వాడు మితముగా మాట్లాడతాడు, శాంత గుణము కలిగిన వాడిగా ఉంటాడు, వివేకము కలిగిన వాడిగా ఉంటాడు. తెలివైన వాళ్ళు ఏముంటాయి? ఈ 3 లక్షణాలు ఉంటాయి. వివేకాన్ని కలిగిన వాడుగా ఉంటాడు తెలివైన వాడు. అంటే దేవుని యొక్క మాటలను విని జీవించేవాడు, వివేకాన్ని కలిగి జీవించే వ్యక్తిగా మనం చూడగలుగుతాం. వివేకం అంటే ఏంటో తెలుసా? వివేకం అంట ఏ వ్యక్తి మనల్ని చెయ్యెత్తి చూపించేవారిగా మనం ఉండకూడదంట. కొరింథీ రాసిన 1 కొరింథీలో 2వ అధ్యాయం 15 అనుకుంటా. వివేకము కలిగిన వాడు అన్నిటినీ వివేచించగలుగుతాడు. అంటే తెలివైన వాడు అన్నిటిని అర్థం చేసుకోగలుగుతాడు. తొందరపడి నోరు జారడం. 1 కొరింథీలో 2వ అధ్యాయం 15 చూడండి. 1 కొరింథీలో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడంట, అతడు మాత్రం ఎవరి చేత కూడా వివేచించబడంట. మీకు అర్థమైంది కదా? అంటే తెలివైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. అంటే వాక్యం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, వాక్యానికి లోబడిన వాడు, వాక్యానికి విధేయత చూపించిన వాడు ఏం చేస్తాడంటే అన్నిటినీ వివేచిస్తాడు. వివేకం ఏం చేస్తుందంట? వివేచించే మనసు నీకు అర్థం చేసుకునే మనసు ఇస్తుంది. మరి తొందరపడి దారం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లుని కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది? ఏదన్నా పరిస్థితి వచ్చిందనుకోండి, ఇల్లు ఎక్కి లౌడ్ స్పీకర్ వేసి కూస్తుంది ఎవరన్నా? మైక్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తుందా జ్ఞానవంతురాలు? జ్ఞానవంతుడు తన ఇంటిని తీసుకెళ్ళి రోడ్డు పెట్టుకుంటాడా? తెలివైనడు తన ఇంటిని బజార్లో పెట్టుకుంటాడా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి? మన తెలివి ఎలా ఉండాలంటే మితముగా తెలివి మనలో ఉందనుకోండి, మనం తెలివైన వాళ్ళం కదా. మనం తెలివైన వాళ్ళ చేతులెత్తండి ఏం కాదు. దేవుడు మీకు తెలివి ఇచ్చును గాక. తెలివంతులని మీరు అంటున్నారు కదా ఈరోజు. దేవుడు చూస్తున్నాడు బిడ్డ. తెలివి నీకు ఉంటే కనుక నీ నోరేం చేయాలి? ఏం పెట్టుకోవాలి? అదుపులో ఉంచాలి. ఒకవేళ తప్పు నోరు జారేవనుకో, దేవుడు నాలుకని తీసేస్తాడు. నిన్ను ప్రేమిస్తే చేసిన పని ఏంటంటే నాలుకని తీసేస్తాడు. కారణం ఏంటంటే నాలుకే కదా నిన్ను ఆ విధంగా ప్రవర్తింపడం చేయడం కారణం అవుతుంది. అంతే కదా. కారణం చేస్తాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నువ్వు వినట్లేదు కనుక నీ నాలుకని ఏం చేస్తాడు? ఒక యాక్సిడెంట్లో కట్ అయిపోతుంది. నీ అంత నువ్వే కొరుకున్నా మొక్కుడిపోతుంది. నవ్వొద్దు, నిజం చెబుతున్నా. దేవుడు ప్రేమిస్తే అలాంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు ముందు హెచ్చరిస్తాడనమాట, నీ నాలుక నీ నోరు అదుపులో పెట్టుకోబిడ్డ. నేను చాలాసార్లు దేవుడు చెబుతున్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకు హక్కులు లేవు. హల్లెలూయా. స్వతంత్రులు మనం. కానీ ఆ స్వతంత్రత ఎలా ఉండాలంట? దుష్టత్వాన్ని కప్పుపుచ్చుకునే స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోకూడదు. మన యొక్క స్వతంత్రతను, మన యొక్క స్వేచ్ఛను, మన తప్పులను కప్పిపెట్టుకునే విధంగా ఉంచుకోకూడదు. దేవుడు ఇప్పటికే ఎన్నో సమయాల్లో మనకు క్షమించాడు. ఎన్నోసార్లు మనల్ని క్షమించాడు. మనం క్షమించబడ్డాం. ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు.
ఇంకా దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు సహిస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా నువ్వు తప్పులు చేసుకుంటూ పోయావనుకో ఏమవుతుందో తెలుసా? అదిగో నాన్న ఇదిగో పులి అన్నట్టుగా ఏమవుతుంది? అదిగో నాన్న ఇదిగో పులి అన్నట్టుగా అవుతుంది. అంటే అర్థమైంది మాట. మన చిన్నప్పుడు కథ వినేవాళ్ళు. ఏం కథ వినేవాళ్ళు? ఒక తండ్రి కుర్రోడిని మేకల మీద కాపరిగా పెట్టి పక్కనున్న తోటలో పొలం చేసుకుంటూ ఏదైనా వస్తే పిలువ బిడ్డ నేను వస్తాను దగ్గర ఉంటానని చెప్పేసి తండ్రి అలా పనుల మీద వెళ్ళాడంట. ఈ తుంటరివాడు, జ్ఞానం లేనివాడు, ఎదగలేనివాడు టెస్టింగ్ మొదలెట్టాడంట. నాన్న వస్తాడు లేదని చెప్పి ఏమన్నాడంట? నానోయ్ పులి అన్నాడంట. ఏమన్నాడంట? నానోయ్ పులి అన్నాడంట. పాపం ఎక్కడ కొడుకు చచ్చిపోతాడని చెప్పేసి పరిగెత్తుకొచ్చాడంట. ఎలా వచ్చాడు? ఎక్కడ దెబ్బలు తింటాడని పరిగెత్తుకొచ్చాడంట. అక్కడ పులి లేదు, ఏం లేదంట. అలాగే ఏమైందంట? 3 సార్లు అట్లా చేశాడంట. 3వసారి తండ్రి అన్నాడంట, గద్దించాడంట, బిడ్డ ఇలా అబద్ధం నువ్వు ఆడొద్దు, ఇలా కల్లబొల్లి మాటలు చెప్పమాక, ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరించి వెళ్ళిపోయాడంట. ఇంకా 4వసారి ఏమైందంటే నిజంగానే పులి వచ్చింది. ఇడు ఎగిరెగిరి పడుతున్నాడంట. పులి లేనప్పుడు భూమి మీద ఉండి అరిచాడంట. ఇప్పుడు పులిని చూడగానే ఏమైంది? ఎగిరెగిరి పడతాడంట, అరుస్తున్నాడంట. కానీ తండ్రి వచ్చాడా? అంటే దీన్ని బట్టి ఏ నీతి అర్థం అవుతుంది మనకి? అనవసరముగా అసందర్భంగా ఏది కూడా చేయకూడదు. ఒక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, బిడ్డ తెలివైన వారుగా, దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారిగా, వాక్యానికి లోబడిన వారిగా, వాక్యాన్ని ఉపదేశాన్ని వింటున్న వారిగా ఎలా ఉండాలంట? మన మాట మృతముగా అంటే తక్కువగా ఉండాలి. తక్కువగా ఉండాలి. నీకు తెలివి ఉంటే కనుక, భయం ఉంటే కనుక, భక్తి ఉంటే కనుక, లోబడే మనసు ఉంటే కనుక నీళ్ళు ఏముంటుందంట? శాంత గుణము. ఏముంటుంది? శాంత గుణం అంటే ఏంటి? శాంత గుణం అంటే అమ్మా హల్లెలూయా. శాంతి గుణం అంటే మనస్సు, అంటే శాంతి నెమ్మదినిచ్చే మనస్సు. హల్లెలూయా. నీకు తెలివి ఉంటే కనుక నువ్వు ఎగిరెగిరి పడవు, ఆవేశం రాదు. తెలివి ఉన్నవాడికి ఆవేశం ఉంటుందా? కొట్లాడే మనసు ఉంటుందా? తొందరపాటు ఉంటుందా? హల్లెలూయా. తెలివైనడు నిదానంగా ఆచితూచి కొనసాగుతాడు, జీవిస్తాడు కనుక వాడిలో తొందరపాటు ఉండదు, ఆవేశం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ తెలివి నీకు వివేకం అనుగ్రహిస్తుంది అన్న దానిని మనం విశ్వసించినప్పుడు, చీకటిలో సంచరిస్తున్న మన మీద దేవుడు ఆ వాక్యాన్ని మనకి తెలియపరిచినప్పుడు, ఆ వాక్యం వెలుగై మన జీవితాలని సరిచేసి విశ్వాసంలో బలపరిచి నడిపిస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి చీకటిలోకి వెళ్తానంటే ఎట్లా? ఆల్రెడీ చీకటిలో ఉన్నాం మనం. దేవుడు ఉపదేశించాడు, వెలుగు మనకు కలిగింది, వెలుగులోకి మనం వచ్చాం. వెలుగులోకి మనం వచ్చాం. వెలుగున్న చోట చీకటికి ఏమాత్రం అవకాశం ఉంటుందా? హల్లెలూయా. నమ్మకం ఉన్న చోట అనుమానం ఉంటుందా? అనుమానం ఉందంటే అక్కడ ఏం లేనట్టు. ఏదన్నా రెండే ఉండాలి. రెండు ఉంటానంటే కుదరదు. అటు నమ్మకం ఉంది, అనుమానం అంటే కుదరదు. ఇవన్నీ ఏంటంటే సోది చెప్పుడుతో సమానం. ఇటు అనుమానించుడే, ఇటు నమ్మేది నమ్మిడే. ఈ విధంగా మనం జీవించామనుకో, మనం ఎలా ఉన్నప్పుడు 2 తలంపులతో, 2 మనసులతో, 2 నడకలతో, 2 పడవల మీద ప్రయాణంలో మనం కొనసాగుతున్నాం. ఇది ఏ మనిషికైనా క్షేమంగా ఉంటుందా? ఉండదు. నాడు ఇశ్రాయేలీలు మోషేని నమ్మారా, నమ్మలేదా? ఏయ్ లేక్ లే బిడ్డ లేక్. ఏంది గరాలు పోతుందో? మంచి కూర్చో. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మోషేని నమ్మారా లేదా? నమ్మారా లేదా చెప్పాలి. నమ్మారా? నాకైతే నమ్మనట్టు అనిపిస్తుంది. నమ్మారా? ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు నాన్న? మోషే మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు వాళ్ళు? ఎన్నిసార్లు చేశారు? ఎర్ర సముద్రం దాటక ముందు ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. దాటిన తర్వాత కూడా ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. ఆ కోరాహు తిరుగుబాటే కానీ, ఆ పెద్దల తిరుగుబాటే కానీ, ఆహారం గురించి తిరుగుబాటు, కానీ అక్కడ నీళ్ళు గురించి తిరుగుబాటు,
తాగటానికి నీళ్ళు చంపేద్దాం అనుకున్నావు ఇక్కడ తీసుకొచ్చి. తినటానికి ఆహారం లేదు, ఎప్పుడు ఆ దుంపలేనా ఆ మన్నానైనా రుచి బసి లేదు. ఇలాగ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అక్కడ మనల్ని శోధించి చూస్తాం కదా, నమ్మకం లేదు. కానీ మోషే దేవుని యొక్క ఏర్పాటును బట్టి పాపంలో ఉన్న వారిని, దాస్యంలో ఉన్న వారిని, సుఖం లేదు సమాధానం లేని వారిని దేవుడు ఏం చేశాడు? మోషేని బట్టి అక్కడి నుంచి విడిపించి స్వతంత్రులుగా సమాధానంతో నెమ్మదితో కూడా జీవితాన్ని ఇస్తే మోషేని నమ్మారా? నమ్మలేదు. ఎంతమంది నమ్మలేదు కదా? ఇద్దరే నమ్మారంట మోషే మాటకి ఇద్దరే నమ్మారు. 12 మందిని అక్కడ పంపినప్పుడు ఇద్దరు గోత్రమైన ఇద్దరు యెహోషువ వాళ్ళిద్దరు పెద్దలు వారు మాత్రమే నమ్మారు, కానీ మిగిలిన వారు ఎవరు కూడా నమ్మలేదు. అంటే కొన్ని లక్షల మంది మోషేకి విరోధంగా తిరుగుబాటు చేశారంట. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు అంటున్నాడు, మోషే మీద తిరుగుబాటు చేసిన దాన్ని బట్టే వారు అరణ్యంలోనే నశించిపోయారు. వాగ్దాన దేశమైన కానానులోకి వారు వెళ్ళనే. మరి ఈరోజు మన యేసు ప్రభు మీద మనం తిరుగుబాటు చేస్తే మరి పరమ కానానైన యెరూషలేముకి మనం వెళ్ళగలుగుతామా? మనం ఏం చేయాలి మరి? ఓయ్, ఏంది ముచ్చటేందని ఇది? ఏంది ముచ్చట? దెబ్బలు పడతాయి, చర్చ అయ్యాక మాట్లాడాలి. నా దెబ్బలు ఇప్పుడు చూడలేదు నువ్వు, ఒకసారి పడతాయి నీకు కూడా. ఇదిగో పడ్డవాళ్ళు అక్కడ సెటరేట్ అయిపోయాడు చూడు, లేకపోతే ఎలా ఆగమాగం చేసి పడాడు. ఒక్కసారి పడ్డాయి, పడక మళ్ళీ కళ్ళు చూస్తేనే బెడబడి ఆడతాడు. నీకు పడతాయి దెబ్బలు. అట్లా మాట్లాడేవాడిని దెబ్బలు పడతాయి, కిందకు వచ్చి పడేస్తా. హల్లెలూయా, అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా బిడ్డ? తెలివిని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? తెలివి. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? వాక్, దేవుని మాటే నీకు తెలివితేటలు కలగజేస్తుంది. అంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నువ్వు తెలివైన వాడివి. చెప్పాలంటే చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే తెలివైన వాడివి. కాదన్నావు అనుకో, నీ జీవితంలో తెలివి అనేది లేదు. తెలివిని దూరం చేసుకుంటున్నావు. సామెతలు 19:27 చూడండి. 19:27లో చూసారా ఎంత కఠినమైన మాట? మీకు అర్థమైంది మాట? తెలివిని కలగజేసే దేవుని యొక్క మాటలను నువ్వు మీరుతున్నావు, అంటే అతిక్రమిస్తున్నావు. నువ్వు ఇష్టపడలేదు. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడరు. దేవుని యొక్క మాటకి ఇష్టపడరు. దావీదు దగ్గరికి వచ్చే, దావీదు తప్పు చేసినప్పుడు నాతాన్ అన్న ప్రవక్త వచ్చి దేవుని యొక్క ఉపదేశం తెలియపరిచినప్పుడు దావీదు గారు ఏం చేసిండు? విన్నాడు, ఇష్టపడ్డాడు, వినటానికి ఇష్టపడ్డాడు. కనుక జీవితంలో ఆశీర్వదించబడ్డాడు, తప్పులన్నీ క్షమించబడ్డాయి. అదే సౌలు దగ్గరికి 2 సార్లు సమూయేలు ప్రవక్తనే పంపాడు. 2 సార్లు. ఒక్కసారి పంపితే మళ్ళీ ఆజ్ఞ అతిక్రమించిన, రెండోసారి కనికరించి దేవుడు ప్రేమించి రెండోసారి కూడా సమూయేలుని దావీదు మా సౌలు దగ్గరికి పంపితే ఆ రెండోసారి కూడా వినలేదు. కనుక 2 సార్లు వినని దానిని బట్టి, దేవుడి యొక్క మాటకు లోబడిన దానిని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి బ్రతకని దానిని బట్టి, అలాంటి దేవుని యొక్క మాటకు లోబడే మనస్సు అతనిలో లేని దానిని బట్టి ఏమైపోయింది? అతని జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా చచ్చిపోయాడు. యుద్ధంలోకి వెళ్తే చచ్చిపోయాడు. దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు? సౌలు రాజు యొక్క చెయ్యి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? 2 సార్లు చెప్పినా వినకపోతే చెయ్యి విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా బిడ్డ? దేవుని మాట మనం వినాలి. అది తెలివిని కలగజేస్తుంది. అది నీకు మనోహరం. సామెతలో ఒక మాట ఉంటుంది చూడండి. రెండు 10లో ఎలా ఉంటుందంట? తెలివి నీకు మనోహరముగా
ఉంటుంది. నీకు అలాంటి జీవితాన్ని, అలాంటి గొప్పతనాన్ని, అలాంటి ఔన్నత్యాన్ని, అలాంటి ఘనతని నీకు కలగజేస్తుంది. నీ మాటలో కనపడుతుంది తెలివి. నీ తెలివి ఉందనుకో, నీ మాట చెప్పేసి ఎలా మాట్లాడుతున్నావు. నీకు మనోహరంగా ఉండాలి. మనోహరం అంటే మంచిదా చెడ్డదా? సంతోషం. మనోహరంగా నిన్ను ఘనపరిచే విధంగా, నీకు ఘనత తెచ్చే విధంగా, నిన్ను ఘనపరిచే విధంగా, నీకు ఘనత నువ్వు పొందుకునే విధంగా. హల్లెలూయా. ఆ తెలివి, అలాంటి తెలివి దేవుని యొక్క మాటలకి లోబడితేనే మనకది దొరుకుతుంది. చీకటిలో ఉంటే అది వెలుగును నీకు అనుగ్రహించిన ఆ యొక్క దేవుడి యొక్క మాటను క్రమాన్ని బట్టి దాన్ని మనం పొందుకుని జీవించాలి. వెలుగులో ఉండాలి అన్న మనసు మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో ఉన్నప్పుడు ఏమైనా గుర్తుపడతామా? ఏమి గుర్తించలేం. ఏది మనకు తెలియదు. ఏది కానీ పక్కన పాము ఉందో కూడా తెలియదు. పక్కన పాము ఉన్నా కానీ తెలియదు. హల్లెలూయా. అదే వెలుగు ఉన్నప్పుడు ఏం చేస్తాం? అంత దూరాన్న ఏముందో కూడా మనం చూడగలుగుతాం. కనుక ఏం చేయగలుగుతాం? అంత దూరాన్ని ఏదైనా పులి వచ్చిందనుకో, ఏదైనా జంతువు, హానికరమైన జంతువు వచ్చిందని ఏం చేస్తావు? నీకున్న ఈ డిస్టెన్స్ బట్టి నువ్వు ఏం చేస్తావు? తప్పించుకోగలుగుతావు. నీకు సమయం అనేది నీకు ఉంటుంది. చీకట్లో ఉంటే ఎప్పుడు అపాయం నీకు వస్తుందో నీకు తెలియనే. ఎలా వస్తుందంటే అపాయం నీకు మనిషికి హఠాత్తుగా వస్తుంది బిడ్డ. చెప్పిరాదు. చెప్పొస్తుందా? హఠాత్తుగా వస్తుంది. నాశనం ఎలా వస్తుంది? హఠాత్తుగా అంటే ఏంటి? అనుకోకుండా ఊహించని విధముగా నీకు నాశనం వస్తుంది మనుషులకి. ఆ ఊహించిన విధంగా నాశనం వచ్చినప్పుడు తెలివి లేనివాడు నశించిపోతాడు తప్పితే తెలివైన నశిస్తాడా? నశించడు. కారణం వెలుగులో ఉన్నవాడు అన్ని చూస్తాడు కనుక వాడు ఏం చేస్తాడు? తనకు క్షేమముగా తన దారిదను చూసుకుంటాడు. హల్లెలూయా. అలాంటి తెలివిని నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మాటలకు మనం లోబడాలి. నీ మాట ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. నీ మాట మితముగా ఉండాలి. నోరు మనదే కదా, నాకు పెద్ద నోరు ఉంది కదా అని నేను అన్నాను అనుకో, స్టీఫెన్ ఒప్పుకుంటాడా? ఎంత పెద్ద నోరేంటి, చిన్న నోరేంటి? అన్న ఏంది మొహమాట లేకుండా అంటాడు. మాట్లాడతాడు, నవ్వుతానే మాట్లాడతాడు, నవ్వుతానే డాగేస్తాడు. హల్లెలూయా. సీరియస్గా మాట్లాడు, నవ్వుతానే మాట్లాడతాడు. అతని లక్షణం అంతే, అతని గుణం అంతే, అతని శరీర స్వభావం అంతే. ఇప్పుడు నేను మాట్లాడినాను అనుకో, నేను మృదువుగా మాట్లాడిన కొట్టినట్టు ఉంటుంది నా మాట. ఎలా ఉంటుంది? నేను మృదువుగా మాట్లాడినా కానీ, నేను మామూలుగా మాట్లాడాలని అనుకుంటా కానీ నన్ను చూస్తే ఎలా ఉంటుంది? మీ అందరికి కొంతమందికి అసలు భయపడతారు, చెప్పుకోవడానికి భయపడతారు కొంతమంది. అంటే కొంతమంది స్ట్రక్చర్ అలా ఉంటుంది అంతే. ఏం చేస్తాం? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక కదా. దేవుడు అంటున్నాడు, ఉపదేశానికి అంగీకరిస్తే కనుక నువ్వు తెలివైన వాడుగా జీవించగలుగుతావు. తొందరపడొద్దు, నోరు జారొద్దు, ఆవేశపడద్దు. ఆవేశం అనేక అనార్థాలకు దారితీస్తుంది. మనంతటా మనమే గొయ్యి తవ్వుకుని కప్పేసుకున్న తర్వాత ఎవడో వచ్చి తీయాలంటే ఎవడు తీస్తాడు? తీస్తాడా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సామెతలు 8:10 చూడండి. వెండికి ఆశపడద్దు, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించమంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే పడిపోతారు ఇక్కడే. ఉపదేశాన్ని వినరు, దేవుని మాటలు వినరు. ఈ లోకానికి సంబంధించిన వాటికే ఎక్కువ ప్రయారిటీ. అప్పుడు ఇప్పుడు ఏది ఎక్కువ విలువైంది అంటుంది ఇక్కడ వాక్యం? వెండి విలువ, బంగారం విలువ? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా. దేవుని యొక్క ఉపదేశం విలువైన వజ్రాల కన్నా నీకెంతో శ్రేష్టమైంది నీ జీవితంలో, నువ్వు విశ్వసిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా. దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క ఉపదేశం ఆ తెలివిని కలగజేస్తుంది అన్న మనసు నీలో ఉంటే కనుక, ఆ ఉపదేశాన్ని సంపూర్ణంగా విశ్వసించి అంగీకరించి మనసులో భద్రపరుచుకున్నట్లయితే కనుక నీ నోరు ఎన్నడికి తొందరగా జారనే జారదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక దేనిని బట్టో మన యొక్క దేవుని యొక్క మాటలని తక్కువ చేసేవారు మనం ఉండకూడదు.
తెలివిని కలగజేసే దేవుని యొక్క మాటల ఎడల మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని. ఏ ఆశ ఉండాలి మనకి చెప్పాలి. దేవుడు అన్నాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు. ఇక్కడ ఎవరికి ఏ ఆశ ఉంది? ఇక్కడ దేవుడు అన్నాడు బంగారం ఆశ వద్దు అన్నాడు, వెండి ఆశ వద్దు అన్నాడు. మీకు అర్థమవుతుంది కదా. ఏ ఆశ కలిగి ఉండాలి మనం? ఉపదేశానికి ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలకి ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే వాటికంటే విలువైనవి ఇవి. ఒకానొక దినము ఉగ్రత దినము రాబోచున్నది, నాశనము దినము రాబోచున్నది, ముగింపు దినము రాబోచున్నది. అప్పుడు ఆ దినాలలో, ఆ సమయాలలో నువ్వు దాచుకున్న వెండే కానీ, బంగారమే కానీ, నీ ఆరోగ్యం కానీ, నీ బలమే కానీ, నీ కాందానే కానీ, ఏది కానీ నిన్ను అది అక్కడికి రాదు, తప్పింప చాలు. ఏ తప్పిస్తుందంటే ఉగ్రత దినమందు ఆ ఉగ్రత నుంచి నిన్ను తప్పించాలంటే ఏ తప్పిస్తుంది? తెలివే. నువ్వు కలిగి ఉన్న తెలివి ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పింప చేయగలుగుతుంది. తెలివి కలిగిన వాడు ఉగ్రతకి పాత్రుడిగా ఉంటాడా? ఉగ్రతకు చెందినవారో మనం. ఉగ్రత అంటే ఏంటి? అక్కడ ఉగ్రత అంటే కోపం కాదు అది. సరే, కోపం అన్నది ఒక పదవ అర్థం. కానీ దేవుడు చెప్తున్న మర్మ ఉగ్రత అంటే అక్కడ తీర్పు, నరకం. హల్లెలూయా. ఆ నరకమందు నువ్వు తప్పించుకోగలుగుతావు. ఎలా తప్పించుకోగలుగుతావు? తెలివిని కలిగితే తప్పించుకోగలుగుతావు. తెలివి నువ్వు కలగాలంటే ఏం చేయాలి? ఉపదేశానికి నువ్వు చెవి ఒగ్గాలి. అప్పుడు ఆ ఉగ్రత, ఆ నరకం, ఆ పాతాలను నువ్వు తప్పించుకోగలుగుతావు. అది ఉగ్రత. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము లేనివాడే మూర్ఖుడుగా నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడతాడంట. యోబు గ్రంథంలో ఉంటుంది కదా, జ్ఞానం లేని వీడు ఎవడు? నీ ఆలోచన అంతా భంగపరుస్తున్నాడు. యెహోవా దేవుడు అంటాడు అక్కడ ఆఖరి అధ్యాయాల్లో. ఆ యొక్క స్నేహితులు యోబుతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆర్గ్యుమెంట్ చూసి దేవుడు అంటాడు, జ్ఞానము లేని వీడు మూర్ఖుడు, మూఢుడు అంటాడు, మాట్లాడతాడు అక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తులు కలిగిన యోబు యొక్క విశ్వాసాన్ని బలహీనపరచాలని చెప్పి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడ. వీడెవడీడు? హల్లెలూయా. ఆ జ్ఞానం లేని ఆ మాటను బట్టి దేవుని యొక్క ఆలోచనలు కొనసాగుతున్న ఆ యోబును ఆ విశ్వాసాలను చేయాలని చూస్తాడు, నిరర్థకంగా పక్కకు ధరిపించాలని చూశాడు. జ్ఞానము లేని ఆ మాటలు ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఏం చేస్తుంది? పక్కకి దారి తప్పించేస్తాడు. అందుకే ఏ మాట అంటే ఆ మాట నువ్వు వినకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడన్న మనసు నీకుంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు శిక్షించడానికి, నీకేం అధికారం తీర్పు చేయడానికి? మనకుందా? దేవుడు ఏమన్నాడు? తీర్పు తీర్చే అధికారం మనకి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు తీర్పు తీర్చే అధికారం? దేవుడికే కదా. ఇప్పుడు మనం ఎందుకు తీర్పు తీరుస్తున్నాం మనుషులకి? ఎదుటి వ్యక్తిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నాం మనం? తక్కువ చేయొచ్చా? హల్లెలూయా. ఏ వ్యక్తిని ఏ విషయాల్లో కూడా తక్కువ చేసి నువ్వు మాట్లాడకూడదు. అది నీకు కీడు కలుగుతుంది, అది నీకు హాని కలుగుతుంది. అలా మాట్లాడేవంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు మనం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నా వాక్యం వెల్లడవుతోడనే నీకు వెలుగు కలుగుతుంది బిడ్డ. అది నీకు తెలివిని కలగజేస్తుంది బిడ్డ. ఆ మాట నువ్వు నమ్మినట్లయితే, వెలుగు నీకు కలిగినట్లయితే, ఆ వెలుగులో అన్నిటినీ నువ్వు వివేచించినట్లయితే, ఆ వివేచన బట్టి నువ్వేం చేస్తావు? ఈ నోరు అదుపులో, ప్రవర్తన అదుపులో, మన నడకలన్నీ అదుపులో, ఏదంటే అది చెయ్యం. పాత జీవితం అంతా దేవుడు తొలగించేశాడు. పాతదంతా ఏమైపోయింది? మన ఆత్మీయ జీవితంలో పాతవి సమస్తము అన్నాడు. కనుక పాత జీవితం గురించి మనం తవ్వుకోవద్దు. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్న విశ్వాసంలో ఏ విధంగా బతుకుతున్నాం, మన ప్రవర్తన, మన నడక, మన మాట, మన వేషం, మన రూపం, ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏముందమ్మా? 9:6 చూడండి. సామెతలు 9:6.
ఆ, జ్ఞానము లేని వారే ఉండకుండి బ్రతకండి. కానీ బ్రతకాలంటే ఏముండాలి? నీకు జ్ఞానం ఉండాలి. ఆ, తెలివి ఏం చేస్తుందంట? ఒక మార్గాన్ని నీకు కలగజేస్తుందంట. దాంట్లో చక్కగా నడవటం నేర్చుకోవాలి. సరిపోద్దమ్మా. హల్లెలూయా. తెలివి, నీలో ఉన్న తెలివి, నువ్వు కలిగి ఉన్న తెలివి నిన్ను ఒక మార్గంలోనే నడిపిస్తుంది. ఏ మార్గం అంటే ఆ మార్గంలో తెలివి నిన్ను నడిపించదు. తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడంట? చక్కనైన మార్గంలో నడుస్తాడు. ఏ మార్గం అది? ఏ మార్గం? ఏ మార్గం తెలుసు కదా మనకి. ఏ మార్గం? యేసు ప్రభు సిద్ధపరిచిన మార్గంలో నడిచే వ్యక్తికి ఏముండాలి? తెలివి కలిగిన వాడే నడవగలుగుతాడు దాంట్లో. దేవుడికి మహిమ కలుగును గాక కదా. జ్ఞానము లేని వారిగా ఉంటే కనుక ఆ వ్యక్తి చనిపోతాడు. దేవుని మార్గాలలో నడవని ఆలోచనలతో నువ్వు బలహీనపడి జీవించేవనుకో, నీకు మరణమే గతి. జీవం అనేది నీకు ఎన్నడో దొరకదు. ఇంతకుముందు అమ్మగారు సాక్ష్యం నాయమ్మ చెప్పారు కదా. నేను మొన్న క్రిస్మస్కి గృహాలకు వెళ్తున్నాం కదా, ఒక గృహానికి వెళ్ళాం. గృహానికి వెళ్ళినప్పుడు నాకు 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ మాట వినలేదు. ఆమె మాకు బియ్యం తెచ్చి ఇచ్చింది. ఆమె ఇవన్నీ ఎందుకమ్మా ఇవన్నీ అని అన్నప్పుడు, లేదయ్యా మేము తిన్నప్పుడు ప్రతిరోజు గుప్పుడు బియ్యం తీసి పక్క పెడతాం. గుప్పుడు బియ్యం తీసి పక్క పెడతాం అయ్యా, ప్రతిరోజు గుప్పుడు బియ్యం తీసి పక్క పెడతాం దేవుడి సన్నిధికి ఇవ్వాలని అని ఆమె ఆ బియ్యం ఇచ్చి పంపింది మాకు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరో తెచ్చి ఆ విధంగా నడిచిన నడకైతే నేను ఎక్కడ చూడలే. హల్లెలూయా. దేవుని యొక్క సేవలో, పరిచర్యలో, విశ్వాసంలో, సువార్తలో మనం కొనసాగాలి, జీవిస్తున్నామంటే అలా ఆశ కలిగి ఉన్నంత మాత్రాన మన బ్రతకం. కానీ ఆ ఆశకు తగినట్లుగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన విశ్వాసంలో ఎలా బ్రతుకుతున్నాం, విశ్వాసంలో ఎలా నడుస్తున్నాం, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక కదా. ఈ తెలివి అనేది మనకేం కలుగజేస్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాడు అక్కడ. హల్లెలూయా. మత్తయి సువార్తలో 25వ వచనంలో ఉంటుంది కదా, తెలివి కలిగిన మనుషులు, తెలివి లేని మనుషులు ఎలా జీవించారంటే వాళ్ళు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి. పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క ఆలోచనల గురించి, దేవుని యొక్క పరిస్థితుల గురించి చెప్తున్న మాటలు. ఇక్కడ దివిటీలు పట్టుకుని కదా, దివిటీలు మనం ఏం పట్టుకోవాలంట? దేవుని బిడ్డలుగా ఏం పట్టుకోవాలి? దివిటీలు పట్టుకోవాలి. దివిటీ అంటే తెలుసు కదా. ఇక్కడ ఈ 10 మందిలో 5 చేతుల్లో దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 చేతుల్లో దివిటీలు ఆరిపోయి ఉన్నాయి. అంతే కదా కారణం. అక్కడ మొత్తం చూసుకుంటే 10 మంది మొదట్లో ఏమైందంట? దివిటీలు పట్టుకుని అందరు దివిటీలు వెలుగుతున్నాయి, అందరు కాగడాలు వెలుగుతున్నాయి. కానీ కాలక్రమేణా కొనసాగిన కొద్ది ఏమైపోయిందంట? 5 మాత్రం కంటిన్యూగా ఆరకుండా వెలుగుతున్నాయంట, 5 మాత్రం ఆరిపోయినట్టు. ఏంటో తెలుసా కదా. అదే ఆరిపోయిన వాళ్ళని దేవుడు ఏమంటాడు? వాడికి బుద్ధి లేదంటున్నాడు. అంటే తెలివి లేదు వాడికి, వాడికి జ్ఞానం లేదు. దేవుడు అంటున్న మాట నేను అంటాను కదా, నన్ను నా మీద కోపాడకండి. ఆరిపోయిన వాడు ఎవడంట? తెలివి లేనివాడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు. ఎందుకు ఆరిపోయిందంట తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలు రాసిన పత్రికలు 2:16 చూడండి. దేవుడి ఇంతకు ముందు తెలియపరిచిన మాట. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం
16వ వచనం. అట్టి జనం ఎట్టి జనము? బుద్ధి కలిగిన కన్యకలు, తెలివి కలిగిన జనాంగం. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? పైన చదివితే మీకు అర్థమవుతుంది. అట్టి జనం అంటే ఎలాంటి జనం అంట? పైన ఉంటుందమ్మా. మూర్ఖమైన, మీరు అర్థం చదవండి, అక్కడి నుంచి అయితే అర్థమవుతుంది. మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కలంకులు అన్నింజులనైన దేవుని కుమారులు అగినట్లు సనుగులు మానాలి, సంచయాలు మానాలంట. ఇలాంటి జనం మధ్యలో, ఎలాంటి జనం మధ్యన? మూర్ఖమైన వక్ర జనం మధ్య, నిరపరాధుల మధ్య నువ్వు జీవిస్తున్నావు. జీవించిన ఆ మధ్యలో నువ్వు ఉన్నా కానీ నువ్వు ఎలా ఉండాలి? నిష్కలంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో సనుగుడు సంచయాలు ఉండకూడదు. సనుగుడు సంచయాలు కలిగిన మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావు. మూర్ఖమైన వక్రజనం మధ్య నువ్వు జీవిస్తున్నావు. అట్టి జనం 6 మధ్య నువ్వు జీవిస్తున్నావు. వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, నువ్వు జీవవాక్యాన్ని చేత పట్టుకోవాలంట. ఈ చేత పట్టుకున్న వాళ్ళు ఎలా కనపడతారంట? లోకమందు జ్యోతుల వలె. అంటే వీరి చేతిలో ఉన్న వీరే ఎవరు? దివిటీలు. జ్యోతి అంటే వెలుగు. లోకమందు నీ దివిటి ఆరిపోకుండా నువ్వు ఉండాలంటే నీ చేతిలో ఏముండాలి? జీవవాక్యాన్ని, నిన్ను జీవింపచేసే ఆ వాక్యం, నీకు బ్రతికినిచ్చే ఆ మాటలు నువ్వు పట్టుకుని జీవిస్తే అది నిన్ను వెలిగింప చేస్తుంది. నిత్యము నువ్వు వెలిగించ నీ వెలుగును కలిగి ఉండగలుగుతావు. నీ చేతిలో ఏముండాలి? జీవవాక్యం ఉండాలి. అలా ఉండాలంటే నీళ్ళు ఏముండకూడదు? సనుగుడు సంచయాలు ఉండకూడదు. సంచయాలు అంటే అర్థం ఏంటి? సంచయాలు లేనిపోని. హల్లెలూయా. ఇవి 2 నీలో ఉండకూడదు. సనగొద్దు. సనుగుడు అంట, నువ్వు సనిగావనుకో చాలామంది మాట్లాడితేనే పక్కోడికి వినపడదు. ఇంకా సనిగితే అసలు పక్కోడికి వినపడద్దా? వినపడదు. కానీ ఎవరికి వినపడతాయంట? ఎలా వినపడతాయంట? దేవుడు చెవిలో చెప్పినట్టు ఉంటుందంట. సంఖ్యాకాండంలో ఉంటుంది మనకు. ఎలా ఉంటుంది? నువ్వు సనిగావనుకో భర్త మీద, అది ఎక్కడ వినపడుతుంది? సహోదరుడి మీద సనిగావనుకో, సహోదరు మీద సనిగావనుకో ఎక్కడ వినపడుతుంది? హల్లెలూయా. కనుక నేను అంటాను, ఈ కుటుంబంలో కూడా భార్య కానీ భర్త కానీ ఎప్పుడు సనుగుడు వ్యవహారాలు మన కుటుంబంలో ఉండకూడదు. ఓపెన్గానే మాట్లాడుకోవాలి ఏదైనా ఉంటే. ఈ సనుగుడు నీకు ఏమవుతుందంటే ఊరైపోద్ది బిడ్డ. అలా సనిగా వాళ్ళు ఊరు తెచ్చుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దయచేసి మీరు అర్థం చేసుకోండి బిడ్డ. సనుగుడు అనేది మనలో ఉండకూడదు. సంచయాలు మనలో, అనుమానాలు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రోమాపత్రిక 8:24 అనుకుంటే, ఒకసారి చూడండి. రోమా 8:24 దేవుడు అంటున్నాడమ్మా, చాలా జాగ్రత్తగా వినండి మాట. ఏలయనగా, మీకు అర్థమైందా? మన రక్షణలో ఏముంది? నిరీక్షణ ఉంది. ఏముందమ్మా? రోమా 8:24 చెప్తున్నమాట. మన రక్షణలో ఏముంది? నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ఏంటి? మన రక్షణలో ఏముంది? ఎదురు చూడటం అనేది రక్షణలోనే ఉంది. ఉండదు కదా. అలా ఆగమ్మా. దేని గురించి అయితే నువ్వు నిరీక్షిస్తున్నావు, ఎదురు చూస్తున్నావో అది నీకు కనబడ్డదనుకో, నువ్వు ఇంక ఎదురు చూస్తావా? రావాల్సిన వాడు వచ్చేసాడు అనుకో, ఇంకో వాడి కోసం ఎందుకు ఎదురు చూస్తావు? అర్థమైంది కదా. మనం నిరీక్షిస్తున్నాం దేని కొరకు? పరలోకంలోకి చేరటానికి, పరిశుద్ధుల మధ్య ఉండటానికి, సమాధానకరమైన జీవితాన్ని మనం పొందుకోవడానికి. ఏం చేస్తున్నాం? మనం నిరీక్షిస్తూ జీవితంలో ఇప్పుడు కొనసాగుతున్నాం కదా. ఇంకా అలాగా కొనసాగుతూ వాటి కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు అవి మనం ఇంకా పొందుకోలేదు కదా. పొందుకున్నారా? మనం నిరీక్షించింది మనం పొందుకున్నామా? నిరీక్షించింది మనం చూసామా? చూడలేదు కదా. చూడలేదు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించడు కదా అని చెప్పి, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఏంటంట? ఓపికతో నువ్వు దాని కొరకు
మీకు అర్థమైందా? మనం నిరీక్షిస్తున్నాం ఒకదాన్ని పొందుకోవాలని, నిరీక్షిస్తున్నాం ఒక వ్యక్తిని చూడాలని, నిరీక్షిస్తున్నాం ఒక ప్రాంతానికి వెళ్ళాలని. ఈ మూడు మన జీవితంలో జరిగాయా? జరగలేదు కనుక నిరీక్షిస్తున్నాం. కనుక అది జరగాలంటే ఏం చేయాలి? అది పొందుకునే వరకు ఎలా ఉండాలి? నిరీక్షించాలి, ఎదురు చూడాలి నువ్వు. కనుక ఎదురు చూడాలంటే ఏం చేయాలి? నీ విశ్వాసం ఎలా ఉండాలి? ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపికలు ఏముండకూడదు? సనుగుడు, సంశయాలు, అనుమానాలు, భేదాలు, విభేదాలు ఇవి ఉండనే నీలో ఉండకూడదు. హల్లెలూయా. కాలు జారినా కానీ ఫ్రాక్చర్ అయితే పట్టి కట్టుకుని నడవచ్చు. నోరు జారితే జీవితకాలం అంతా గుండెలు ఏమవుతుంది? గాయం అయిపోతుంది. కనుక దేవుడు ఏమన్నాడు? నోరు అదుపులో పెట్టుకో బిడ్డ అన్నాడు. ఏం పెట్టుకోవాలి? అందుకే నోరు గురించి యాకోబు పత్రికలో ఒక అధ్యాయం రాసేస్తాడు ఆయన. ఒక అగ్గిపుల్ల ఆదిలాబాద్ అడవంతా కాల్చేయచ్చు, అవునా కదా? ఒక్క అగ్గిపుల్లే, పెద్దగా దాని కొరకు కట్లు ఒక అగ్గిపుల్లతో మొత్తం అడవంతా కాల్చేయచ్చు. కానీ మీకు అర్థమవుతుంది కదా ఎంత కాల్చబడిన అడవిని ఆర్పడానికి ఎంత కష్టపడాలి. అందుకే దేవుడు అంటాడనమాట, నోరు అనేది తెలివి కలిగిన వాడు నోరు అదుపులో పెట్టుకుని మితముగా మాట్లాడతాడు. తెలివి కలిగిన వాడు ఎలా ఉంటాడమ్మా? తక్కువగా, అంటే ఏది అవసరం అదే మాట్లాడతాడు, అనవసరంగా మాట్లాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మనం ఎలా ఉండాలంట? తొందరపాటు మనలో ఉండకూడదు. వాక్యాన్ని విన్నాం అనుకో, మనకు జీవితంలో ఏముండాలి? శాంత గుణము ఉండాలి, అంటే ఓపిక. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నావు, అది ఇంకా నువ్వు పొందుకోలేదు. పొందుకుంటే నిరీక్షణ అవసరం లేదు నీకు, పొందుకోలేదు ఇంకా, పొందుకోవాలి. దాని కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు కనుక ఏం చేయాలి? ఆ నిరీక్షణ నీకు ఏముండాలి? ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఓపిక ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మనం ఏం చేయకూడదు? తొందరపాటు కలిగి మనం ఉండకూడదు నాన్న, అస్సలు ఉండకూడదు నాన్న. దేవుడు నీ కొరకు రక్తం కార్చాడు బిడ్డ. సాతానుగాడు ఏం చేస్తాడంటే మన ఓపికని ఏం చేస్తాడంటే, ఓపికలు ఏముంటుందో తెలుసా? ఓపిక ఎప్పుడు వస్తుంది? అన్నీ ఉన్నప్పుడు ఓపిక ఉంటుందా కదా? రోమపత్రికలో మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయంలో. అదే కదా, అదే బిడ్డ చదువు. హల్లెలూయా. చూసావా? అంటే ఓర్పు కలిగి ఉండాలన్నప్పుడు నీలో ఏమున్నట్టు? అక్కడ శ్రమలలో ఉన్నావు. ఆ శ్రమల్లో వాళ్ళు పరీక్షలు అంట, తట్టుకోగలుగుతావా? హల్లెలూయా. నీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఓపిక మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? శ్రమలలో ఓర్పు అనేది వస్తుంది, అంతే కదా? చేతికి గాయం అవనంతసేపు మనకు ఓర్పు అవసరం లేదు. ఎవడన్నా కాలే కట్టి తెచ్చేలా పెట్టడానికి ఎలా ఉండాలి? నువ్వు నోరు పైకి వచ్చేవారికి నీ సంగతి చూస్తానడు అనుకో, నోట్లో మాట రావద్దన్నాడు అనుకో, కట్టి కాల్చి ఎలా ఉంటుంది? ఎంత భరించాలి? మాట రాకుండా ఉంటుందా? మీకు అర్థమవుతుంది కదా? అలాంటి ఓర్పు ఉండాలి పరిస్థితుల్లో. వాటిల్లో కూడా పరీక్షలు ఉంటాయి, నువ్వు ఎలా ఉన్నావు అని. కొంతమంది భర్తలు పరీక్షిస్తారు భార్యల్ని, చాలామంది తెలిసి ఉండొచ్చు. ఎదురుకుండా డబ్బులు పెడతాడు, చూద్దాం ఏం చేస్తుంది ఏమని. 1-2 సార్లు చూస్తాడు. వాడు భర్తలని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. హల్లెలూయా కదా? ఏం చేస్తాడు? కనిపెడతాడు అన్నమాట. అక్కడ కొన్ని నోట్లు పెడతాడు, చూద్దాం ఏం చేద్దామని. మరుసటి రోజు ఒక నోటు తక్కువ వచ్చింది, సరేలే చూద్దానని అలా కొంతకాలం వదులుతాడు. వెళ్ళి కొద్ది 2-3 నోట్లు తక్కువ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాడు? చారన్న జోహలు ఎక్కడది మొదలెడతాడు. అడగరా? ఒక్కసారి ఒక వ్యక్తికి అనుమానం వచ్చిందంటే, అపనమ్మకం వచ్చిందంటే ఏమవుతుంది? అక్కడ స్వతంత్రత ఉంటుందా? స్వేచ్ఛ ఉంటుందా? దేవుడికి మహిమ కలుగును గాక. కనుక దేవుడిచ్చిన ఆ స్వతంత్రతను, ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగపరుచుకోకుండా దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ స్వతంత్రతను కాపాడుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది తాగుబోతుల భర్తలు ఉన్నప్పుడు తాగడానికి భార్యలు తాగమని ఎంకరేజ్ చేస్తారంట. కారణం ఏంటంటే ఆడి జేబులు ఎంత పోయింది అడిగి తెలియదు. ఏమన్నా అనుకో, అది తాగొచ్చో, ఎన్ని బాటిల్ తాగొచ్చో, ఎంత ఖర్చు పెట్టావు ఏం తెలుసు అంట అడ్డవులకి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది లేదా? దయచేసి అర్థం చేసుకో. ఓర్పు, సహనం, నిరీక్షణ ఇవి మన జీవితంలో ఉండాలి. ఇవన్నీ నాలో ఉండాలంటే మనలో ఏముండాలి? తెలివి అనేది. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుని యొక్క వాక్యం నీకు వెల్లడవ్వడం తోడనే నీకు తెలివి అనేది కలుగుతుంది. తెలివి ఊరికే రాదు, ఎక్కడ దొరకదు, చేపే రాదు. ఇప్పుడు స్టిఫెన్ దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కొద్దిగా ఒక అరకిలో తెలివిని, 1 కిలో తెలివిని అన్న అంటే దొరుకుతుందా? ఒక రిజిస్ట్రేషన్ చేసి అన్న టెంపరీ కాదు పర్మనెంట్ నాకు ఒక ఎకరం పొలం అన్నట్టు కొన్నట్టు 1 ఎకరం తెలివి నాకు రాసి ఏమంటే రాసిస్తాడా? హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తా తెలివి? దేవుని మాటలే నీకు నాకు తెలివిని కలగజేస్తాయి బిడ్డ. నీ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో అన్న మాటలను నువ్వు మనసులో పెట్టుకుంటే, హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు తెలివైన వ్యక్తిగా, తెలివిపరురాలుగా జీవించగలుగుతావు, జ్ఞానవంతురాలుగా జీవించగలుగుతావు, నీ నోరును అదుపులో పెట్టుకోగలుగుతావు, శాంతకరమైన అంటే శాంతిని కలిగి అంటే సమాధానకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు, వివేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? తెలివిని బట్టే కదా వివేకం. వివేకం లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది వివేకం లేకపోతే? రోమపత్రికలో మాట ఉంటుంది బిడ్డ, ఒక్క నిమిషం చూసుకుని ముగించేసుకుందాం మేడం. దేవుడు మనందరి కొరకే ఈ లోకంలోకి వచ్చాడమ్మా. దాన్ని మనం పోగొట్టొద్దు, ఆ జీవితాన్ని నాశనం చేయొద్దు. రోమపత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. హల్లెలూయా. చూసారా? వివేకము లేకపోతే అవివేకాన్ని కనుక ఒక వ్యక్తి పొందుకుంటా, అంటే తెలివిని లేకపోతే అవివేకాన్ని పొందుకుంటాడు కనుక అవివేకం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని అంధకారంలోకి నడిపిస్తుంది. అవివేకం మనిషిని అంధకారంలోకి అంటే చీకట్లోకి నడిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాక్యం వెల్లడవుడుతోడనే వెలుగు కలుగుతుంది అంటున్నాడు. మరి చీకటి మనలో ఉండొచ్చా? అవివేకం మనలో ఉండొచ్చా? ఉండకూడదు. చెప్పినట్లుగా మనం బ్రతకాలి, అంతే. మన కష్టమైన బ్రతకాలి, ఇష్టం లేకపోయినా బ్రతకాలి, నీకు నచ్చకపోయినా దేవుళ్ళో అది నీకు మేలు చేస్తుందని నమ్మకం నీకుంటే. చాలామంది మాటల ద్వారానే దేవుడిని ఆయాసపరుస్తారు తెలుసా? మాటల ద్వారానే దేవుడికి ఆయాసం తెప్పిస్తారు, దేవుడు కోపం తెప్పిస్తారు. మలాకి గ్రంథంలో ఒక మాట చూద్దాం, దేవుడు గుర్తు చేస్తాడు బిడ్డ. 2వ అధ్యాయంలో 17వ వచనం. రెండవ అధ్యాయం 17. చూసారా? శ్రద్ధ గారిని అమ్మాయి ఏం చేస్తున్నారంట? మన మాటల చేత ఎవరికి ఆయాస పెడతామంట? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని, తండ్రి అయిన దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మన మాటల చేత ఆయనకు ఆయాసం అనిపిస్తుందంట. మనుషులకి ఆయాసం కాదు. ఇప్పుడు స్టిఫెన్ నన్ను ఏమన్నా అన్నాడు అనుకోండి, నాకేమవుతుంది? ఆయాసం అనిపిస్తుందా? నేను స్టిఫెన్ ఏమన్నా అన్నాను అనుకోండి, ఆయాసం వస్తుందా రాదా? వస్తుంది. అన్నట్లు అన్నాడండి అని కదా. మనుషులు ఒకరేడలో ఒకరు ఇలాగ ఆయాసపడే పరిస్థితులు ఉన్నాయి కదా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కన్నాను బిడ్డ, నా స్వరూపానికి ధరింపచేశాను బిడ్డ, నా స్వహస్తాలతో నిన్ను నిర్మించాను బిడ్డ, నా జీవాన్ని నీకు అనుగ్రహించాను బిడ్డ, నా స్వరూపంలోకి నిన్ను మార్చుకున్నాను బిడ్డ, నీ కొరకే రక్తాన్ని కార్చాను బిడ్డ, నీ కొరకు ఆ సిలువలో మరణించాను బిడ్డ, ఆ మరణం యొక్క అధికారాన్ని తిరిగి నీ మీద తొలగించాను, నువ్వు చేసిన తప్పులు బట్టి, అతిక్రమాల పాపాలు బట్టి. ఇంతగా నిన్ను ప్రేమించి, కృప చూపి, కనికరించి, దయ చూపి, జాలిపడి చేసిన ఆ త్యాగాన్ని నువ్వు ఎందుకింత తొందరగా మర్చిపోతున్నావు? హల్లెలూయా కదా. మన మాటల చేత ఏం చేస్తామంట? యెహోవాను చదవమ్మా. మీకు అర్థమైందా? ఈ మాటల ద్వారా ఏ మాటల ద్వారా అంట? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. కారణం ఏంటంట? దుర్మార్గులు వర్ధిల్లట్టు వీళ్ళు చూసి ఏమనుకుంటున్నారంట? దుర్మార్గులు అంటేనే యెహోవా ఇష్టపడతాడేమో, దేవుడు ఇష్టపడతాడేమో అనుకుంటారంట. దేవుడు ఇష్టపడతాడా? ఇలాగే అనుకున్నాడంట ఆసాపు గారు, మన సహోదరుడు. ఇలాగే అనుకున్నాడంట. అనుకుని ఏం చేశాడంట? భక్తిహీనులు వారి యొక్క జీవన విధానాన్ని చూసి ఈయన గర్వించాడంట, మచ్చరపడ్డాడంట. ఆ 73:22 వచ్చిన చూడండి కీర్తనలో. ఇదే మాటలో ఆయన అనుకున్నాడంట,
73:22 అనుకుంటు చూడండి. తెలివి లేనివాడు పశుప్రాయుడితో సమానం, పశువుతో సమానం. హల్లెలూయా. చూసారా ఎంత బాధపడుతున్నాడు ఆయన అన్న మాటలు. 73వ కీర్తన మొదట్లో కొన్ని వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. నేను మృగం లాంటి వాడిగా నేను ఆలోచించాను, పశువుగా ఆలోచించాను, ప్రభు నన్ను క్షమించాను అన్నాడు ఆయన. హల్లెలూయా. భక్తిహీనులకు క్షేమము ఈయన కంట పడగానంట ఈయన బాధపడ్డాడంట. భక్తి కలిగి ఉండటం వ్యర్థం అనుకున్నాడంట ఈయన. భక్తి కలిగి ఉండటం వ్యర్థం అనుకున్నాడు. నోరు కట్టుకుండటం వ్యర్థం. ఆమె తిట్టినప్పుడు నేను తిట్టాలి, ఆమె కొట్టినప్పుడు నేను కొట్టాలి, ఒక మాట అంటే నేను కూడా 2 మాటలు అనాలి. అలా అనకుండా నేను 2 రోజులు నోరు కాసుకున్నానే, ఇదంతా వ్యర్థం అనుకున్నాడంట. కానీ దేవుడు దర్శించి దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన వాక్యం ఆయనకి వెల్లడవుడుతోడని ఆయనకి వెలుగు కలిగిందంట. ఆ వెలుగులన్నింటిని గుర్తించాడంట. ప్రభువా నన్ను క్షమించు, నా ఆలోచనలో నేను తప్పిపోయాను, నా ఆలోచనలో నేను చెడిపోయాను, మృగం వంటి వాడిగా అయ్యా, నన్ను క్షమించు అని ప్రాధేయపడి క్షమించబడ్డాడంట. హల్లెలూయా. కనుక మన మాటల చేత దేవుడిని ఆయాసపరిచేవారిగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, దేవుడు అన్న మాట ఏంటంటే మనకి ఏ స్థితి అనుగ్రహిస్తే ఆ స్థితిని బట్టి ఎలా ఉండాలంటే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఆశీర్వదించాడంటే ఒక కారణం ఉంటుంది, దేవుడు ఏది ఇచ్చినా ఒక కారణం ఉంటుంది. విశ్వాసం అన్నిటికీ మూలం, విశ్వాసం మన అందరికి ఆధారం. మిగిలినంత టెంపరీ. ఉన్నవాడు అతిశయించే అవసరం లేదు, లేనివాడు బలహీనపడే అవసరం లేదు. రేపటి రోజు అందరూ ఎక్కడికి వెళ్ళాల్సిందే, ఒక దగ్గరికి వెళ్ళాల్సిందే. హెచ్చు తగ్గులు ఏం లేవు, భేదాలు ఏం లేవు. కానీ ఏం చేయాలి? ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని పరీక్షిస్తాడు, లేని దాన్ని బట్టి కూడా దేవుడిని పరీక్షిస్తాడు. ధనవంతుడిని పరీక్షించాడు, లాజర్ని కూడా పరీక్షించాడు. లాజరు తెలివిని కలిగి జీవించి పరలోకానికి చేరుకున్నాడు. ఎక్కడ నోటి ద్వారా ఆయన ఆయాసపరిచిన పరిస్థితి లాజరు జీవితంలో లేనే లేవు, కనుక పరలోకంలో చేరుకోగలిగాడు. కానీ ధనవంతుడు ధనాన్ని ఇచ్చి పరీక్షిస్తే ఏమైంది? తప్పిపోయి బలహీనపడిపోయాడు. కనుక ఎక్కడికి పోయాడు? ఆఖరికి నరకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శరీరానుసారమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొరపాటు పడకండి మీరు. హల్లెలూయా. మనం గొప్ప ఆశీర్వాదాలు కలిగి జీవిస్తున్నాం బిడ్డ. ఈ ఆశీర్వాదాల విశ్వాసం అనే ఆశీర్వాదం మనకి అదే విలువైంది మన జీవితంలో. అది చాలా విలువైంది మన జీవితంలో. నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు, ఆ రోజు నువ్వు అనుకుంటావు, ప్రభువా ఇంత గొప్ప జీవితం నేను ఊహించలేకపోయాను, పట్ట జాలనంత సంతోషం ఆ రోజు మనం పొందుకుంటామంట. వాక్యంలో చెప్పబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకో, నీ నోరు అదుపులో పెట్టుకో. ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఎవరి గురించి ఎక్కడా కూడా తప్పుడు మాట కానీ, కాని మాట కానీ, అనకూడని మాట కానీ, నింద కలిగించే మాట కానీ, తక్కువ చేసే మాట కానీ ఎన్నడూ కూడా నీ జీవితంలో ఉండకూడదు. అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఉండకూడదు బిడ్డ. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. చీకటిలో మనం సంచరిస్తున్నప్పుడు ఆయన యొక్క వాక్కు మన మీద ప్రచురించగానే మనకు వెలుగు కలిగింది. ఆ వెలుగులో మనల్ని సరి చేసుకోవాలి. వెలుగు ఉన్నా కానీ చీకట్లో ఉన్నట్టు బ్రతకూడదు. వెలుగు ఉన్నా చీకట్లో ఉన్నట్టు బ్రతికేమనుకో ఏం కలుగుద్ది? మనకి సిగ్గు, అవమానం కలుగుద్దండి. చీకట్లో ఉన్నప్పుడు వస్త్రాలు తిరిగిపోయినా కనపడతాయా? కనపడవు. కనుక ఎవడో పట్టించుకోడు. అదే వెలుగులోకి వచ్చిన తర్వాత వస్త్రాలు, చిరిగిన వస్త్రాలు తిరిగేవనుకో ఎలా ఉంటుంది పరిస్థితి? అవమానం ఉంటుందా? అవమానం ఉండదా? కనుక మన వెలుగు కలిగిన బిడ్డలుగా ఎక్కడ నిందలు రాకూడదు. దేవుడికి నిందొచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు బిడ్డ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి విషయాలు అర్థం చేసుకోండి మీరు. ఒక మాట చూసుకుని ముగించేది. 2 పేతురు 1:19 చదువుకుందాం. ఈ మాటను చదువుకున్నమ్మా మన జీవితాన్ని సరి చేసుకుందాం బిడ్డ. 2వ పేతురు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ. హల్లెలూయా.
మీకు అర్థమైందా? వాక్యం ఏం చేస్తుందంటే చీకటి గల ఆ పరిస్థితుల్లో మనకి ఎలా ఉందంటే దీపముగా ఉంది. దీపము దేవుడు నీకు ఇచ్చాడు. వాక్యము దీపమై ఉన్నప్పుడు ఆ దీపాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చీకట్లో ఉన్నట్టుగా బ్రతకూడదు. నువ్వు వెలుగులో ఉన్నావు, అందరికీ కనపడుతుంది బిడ్డ నీ ప్రవర్తన. వెలుగులో ఉన్నవాడు అందరూ చూస్తారు, నువ్వేం చేస్తావు చూస్తారు, నువ్వు ఎలా ఉన్నావు చూస్తారు. మన చీకటి చెందిన వారం కాదు కనపడకుండా ఉన్నామని అనుకోవడానికి. నీ మాట చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నీ నడక చూస్తారు, నీ క్రియలు చూస్తారు, నీ ప్రతి పరిస్థితిని పరీక్షిస్తారు మనుషులు. కనుక జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి మనం. నీకు మేలది దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు. దేని యందు లక్ష్యం ఉంచాలి? వాక్యమందు లక్ష్యం ఉంచాలి. వాక్యమందు లక్ష్యం ఉంచినట్లయితే నీకు మేలు కలుగుతుందంట. అది కాకుండా నీకు మేలు లేనేలేదు. వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే గనక, వాక్యాన్ని నువ్వు పక్కకు పెడితే గనక నీ జీవితంలో మేలు అనేది అన్నట్టు పొందుకో. హల్లెలూయా. ఉద్యోగం మేలా? తెలివిని కలిగిన జీవితం మేలా? ఒక మాట అనుకుందాం. ఇప్పుడు లాజర్కి కలిగిన తెలివి లాజర్కి మేలా? ధనవంతుడికి మేలు కలిగిందా? మీకు అర్థమైంది కదా వ్యత్యాసాన్ని. ఎలా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలో దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచాలి నువ్వు. ఆ వాక్యం వెల్లడబడుతోడని నీకు వెలుగు కలుగుతుంది. చీకటిలో నువ్వు సంచరిస్తున్నావు, నీ మీద వెలుగు ప్రచురింపజేస్తున్నాడు దేవుడు. ప్రచురించిన ఆ వెలుగును బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. అది నీకు తెలివిని కలగజేస్తుంది దేవుని యొక్క వాక్యం. ఆ తెలివి నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ దేవుని యొక్క మాటలు నువ్వు విన్నట్లయితే, అంగీకరించినట్లయితే నీ మాట మృదువుగా ఉంటుంది. మితముగానే మాట్లాడుతావు. అనవసరంగా అనర్గళంగా నువ్వు మాట్లాడు. సమాధానకరంగానే ఉంటావు, నెమ్మది కలిగే ఉంటావు, తగ్గించుకునే ఉంటావు, వివేకాన్ని కలిగి ఉంటావు. ఎవరు నిన్ను వేలెత్తి చూపేవారికి నీ ప్రవర్తన ఉండకూడదు. పిల్లి అనుకునే రీతిలో మీరు ఉండకూడదు. పిల్లి అనుకుంటుందంట కళ్ళు మూసి పాలు తాగిన ఎవడో చూడలేదని. పిల్లి పాలు తాగినప్పుడు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నాడు బిడ్డ, నన్ను ఎవరు చూడలేదని భ్రమపడుతుందంట. ఆ భ్రమల్లో బ్రతికేస్తుందంట. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. దేవుడు మనల్ని చూస్తున్నాడు బిడ్డ. ఏ వ్యక్తి మీద నింద వేయకూడదు. నువ్వు నీకు రైట్స్ లేనే లేవు. నీ జీవితాన్ని సరి చేసుకో. ముందర వ్యక్తిగతంగా నీ ప్రవర్తన సరి చేసుకో. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే అధికారం నీకు లేదు, ఒక దేవుడికి తప్పితే. దేవుడే అడగాలి నిన్ను నన్ను. నువ్వు అధికారం లేదు, నువ్వు అధికారంగా మాట్లాడే పరిస్థితి నీలో ఉండకూడదు. అది మోసం, అది చీకటి. అది తప్పుడు తీర్పులు తీర్చకూడదు. మీరు అన్యాయమైన తీర్పులో ఒక వ్యక్తి గురించి మనం అనకూడదు బిడ్డ. నువ్వు దేవుని బిడ్డవై ఆయన చేసిన త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు నీ రక్షణ అనేది నీకు ఊరికే కలగలేదు, అనుకోకుండా రక్షించబడలేదు. నువ్వు దేవుడి ప్రణాళికలో ఉన్నావు. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ప్రణాళికలు నువ్వు ఉన్నావు. కనుక నీ కొరకై ఈ లోకంలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. నిన్ను ప్రేమించి ఆయన పిలుచుకున్నాడు, పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా నిలబెట్టుకున్నాడు. అంత గొప్ప త్యాగాన్ని చేసిన దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ, సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుడు చెప్తే సమయాన్ని వ్యర్థం చేస్తూ, అనవసరమైన మాటలతో, అనవసరమైన ఆలోచనలతో, అనవసరమైన మనస్సుతో జీవిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ సద్వినియోగపరచుకోకుండా నువ్వు చేస్తున్న ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఆయాసపడుతున్నాడు బిడ్డ. నీ ప్రవర్తనను బట్టి ఆయాసపడుతున్నాడు, నీ మాటను బట్టి ఆయాసపడుతున్నాడు, నీ ఆలోచనలు బట్టి ఆయాసపడుతున్నాడు. నమ్మకం అనేది నీలో ఉండాలి. వాక్యం మీద నమ్మకం ఉండాలి. ఎదుటి వ్యక్తిని ఏ విధముగా కూడా అగౌరవపరచొద్దని దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి. చెడ్డ మాటలు, కలహానికి కారణమయ్యే మాటలు, భేదాలు కలిగించే మాటలు, అనుమానపు మాటలు నీ విశ్వాసములు ఉండకూడదు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. సమయాన్ని
సమయాలు ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు దేవుడు. ప్రతి మనిషి తన క్రియలను బట్టి ప్రతిఫలాన్ని ప్రతి మనిషికి దేవుడు ఇవ్వబోతున్నాడు బిడ్డ. కనుక నువ్వేదో తీర్పు తీర్చక్కర్లే, దేవుడే తీరుస్తాడు. నువ్వు తీరిస్తే నువ్వేం ఎంతవరకు తీర్చగలుగుతాం మనం? కానీ దేవుడు తీర్పు తీర్చేవాడు ఉన్నాడన్న మనసులో ఉన్నట్లయితే తప్పు చేయడానికి నువ్వు సాహసించవు. తెలివిని కలిగిన వాడే జీవించగలుగుతాడు. తెలివిని కలిగిన వాడికి అది మనోహరంగా ఆ వ్యక్తిలో ఒక ఆశీర్వాదకరమైన జీవితాలు అనుగ్రహించబడుతుంది. ఆ తెలివి కలిగజేసిన మార్గాల్లో నువ్వు నడవాలి. నీకు నచ్చినట్లుగా నడవటం కాదు, నీకు నచ్చినట్లుగా జీవించడం కాదు, మనకి ఇష్టానుసారంగా మనం బ్రతకడం కాదు. దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు మనందరి కొరకు. సిగ్గుపరచబడకుండా ఉండడానికి మార్గం సిద్ధపరిచాడు. నీ జీవితంలో సిగ్గు కలగకుండా రేపటి రోజున ధైర్యంగా దేవుని ఎదురు నిలబడి దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకొని సంతోషించే విధంగా నువ్వు ఉండాలంటే ఆ మార్గంలోనే నడవాలి. నువ్వు ఎలా పడితే అలాగే నడిచేసి దేవుడు ఉన్నాడంటే కుదరదు. తెలివి నీలో ఉంటే వివేకం ఉంటుంది, వివేకం నీలో ఉంటే వివేచన కలిగిన మనసు నీలో ఉంటుంది. ఆచితూచి మాట్లాడతావు, మితముగా మాట్లాడతావు, ఓర్పు నీలో ఉంటుంది, సహనం నీలో ఉంటుంది, కనిపెట్టుకునే మనసు నీలో ఉంటుంది. కనుక ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకో బిడ్డ. ఎక్కడ తప్పిపోయావో దేవుడు సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడెక్కడ తప్పిపోయావో క్షమించమని అడుగు. దేవుడు అంటున్నాడు, దేవుడే మనకు వాగ్దానం చేశాడు, మన తప్పులను మనం కప్పిపెట్టి కొనుక్కోకుండా ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినట్లయితే ఈ దినమందు దేవుడి యొక్క కనికరం నీ ఎడల కనబరచబోతున్నాడు బిడ్డ. ఒప్పుకొని విడిచిపెట్టాలని నువ్వు నీ తొందరపాటును ఒప్పుకోవాలి. ఎవరి మీదైతే నిందలేసావో ఆ తప్పని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిందించేవారిగా మనం ఉండకూడదు బిడ్డ. ఇతరులను ఆశీర్వదించేవారిగానే ఉండాలి, సమాధాన పడేవారిగా, సమాధాన పరచబడేవారిగా ఉండాలి. పరిశుద్ధుడైన మా యేసయ్య, మహిమ కలిగిన దేవానికి వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ ఏర్పాట్లు ఈ దినమందు నీ సన్నిధికి నడిపించిందని బట్టి వందనాలు. అవును రాజా, నువ్వు అనుగ్రహించిన ఆ యొక్క విశ్వాసాన్ని దొంగిలించాలని సాతానుడి యొక్క ప్రయత్నాలు నాడు యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఏ వ్యక్తి మీద సాతానుడి యొక్క ప్రయత్నాలు పనిచేయకుండా, వాడి ఆలోచనలు ఎవరు చిక్కుకొనకుండా ప్రభువా, ఆ చీకటి అంధకార దురాత్మ అపవిత్రాత్మ శరీరం యొక్క అధికారం ఆలోచన యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీ వెలుగు కలిగి నీ బిడ్డలు ప్రభువా ఆ వెలుగులో తమ జీవితాలను సరి చేసుకుని నీ వైపు తిరిగి నిన్ను అనుసరించి నీ కొరకు ఆశ కలిగి ఎదురు చూసే నిరీక్షణ కలిగిన శుభప్రదమైన జీవితాలను యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. చేరి అన్న ప్రతి ఒక్కరిని ప్రభు నీ కంచె వేసి నీ కాపుదలలో సురక్షితంగా భద్రపరచబడును గాక. తండ్రి యేసయ్య నీకు వందనాలు. నీ వాక్యము వెల్లడగుడితోడని వెలుగు కలుగుతుందన్నావు, అవి వారికి తెలివిని కలగజేస్తాయన్నావు ప్రభువా. ఈ దినమందు నీ వాక్యాన్ని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మాకు వెలుగును కలగజేసిన నీ మాటలను బట్టి వందనాలు. చీకటిని పారద్రోలిన కృపను బట్టి వందనాలు. తెలివి మాలో నింపినందుకు నీకు వందనాలు తండ్రి. తెలివి కలిగిన వారుగా వివేకముతో మితముగా మాట్లాడి శాంతి సమాధానకరమైన మనస్సుతో కొనసాగే జీవితాలు చేరిన ప్రతి ఒక్కరికి నడ యేసుక్రీస్తు ప్రభు నామములో దయచేయను గాక. తెలివి కలగజేసిన ఆ మార్గములలో కొనసాగే జీవితాలు చేరిన ప్రతి ఒక్కరికి నడ యేసుక్రీస్తు ప్రభు నామములో దయచేయను గాక. తండ్రి నీ మార్గాలలో కొనసాగకుండా ఆటంకాలు, అనుమానాలు, సందేహాలు, అపనమ్మకాలు కలగజేసే దురాత్మ చీకటిని నడ యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరు నీ నామములో దీవించబడుదురు గాక. వచ్చిన ప్రతి ఒక్కరు నీ నామములో ఆశీర్వదించబడును గాక. మా కొరకై లోకంలో మనిషి కుమారుడిగా వచ్చావు ప్రభువా. మా పాపముల నిమిత్తం రక్తం చిందించావు ప్రభువా. మా అతిక్రమముల నిమిత్తం ప్రభువా నువ్వు దూషించబడ్డావు, దెబ్బలు తిన్నావు ప్రభువా. అంత గొప్ప త్యాగాన్ని మా కొరకు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు చేసిన మేళ్లను బట్టి ప్రభువా, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు. నువ్వు కలగజేసిన ఆ రక్షణ కడ వరకు కాపాడుకునే కృప చేరిన మా అందరికి నడ యేసుక్రీస్తు ప్రభు నామంలో దయచేయును గాక. ప్రభు చేరిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ దూతను కావలిగా ఉంచి నీ ఆలోచన అనుగ్రహించి చక్కగా కొనసాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, భేదాల విభేదాలు తొలగించమని, లోబడే మనసు, తగ్గించుకునే మనసు, సరి చేసుకునే మనసు, నిన్ను ఆధారం చేసుకునే మనసు, నిన్ను ఆనుకునే మనసు, హత్తుకునే మనసు, నీకై ఆశ కలిగిన మనసు, గురి కలిగిన మనసు, ఆసక్తి కలిగిన మనసు అందరికీ మా అందరికి నడ యేసుక్రీస్తు ప్రభు నామంలో దయచేయను గాక. దాన్ని అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి.
చేరియని బిడ్డల యొక్క ప్రార్థన దయతో మీరు ఆలకించండి ప్రభువా. ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయండి. ప్రతి ప్రార్థనకి తన జవాబు అనుగ్రహించండి. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి. బలహీనతలు తొలగించండి, సందేహాలు తొలగించండి, అనుమానాలు తొలగించండి. చీకటి లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కాపుదలలో సురక్షితంగా నీ వెలుగును కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో నీ రాకడలో నేను ఎదుర్కొని సంతోషించే జీవితాలు చేరిన ప్రతి ఒక్కరికి నాడు యేసుక్రీస్తు ప్రభు నామములో దయచేయును గాక.